హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా బిగ్ బాస్ గురించి ఇప్పుడు ప్రజెంట్ ఒక టాపిక్ కొంచెం ఎక్కువగా డిస్కషన్కి గురవుతుంది. అండ్ బేసిక్గా మన ఫాలోవర్స్ కూడా చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారనమాట. సో ఈ గ్రూప్ డిస్కషన్స్ వాటన్నిటికీ వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. సో వాళ్ళలో కొంతమంది కాంటాక్ట్లోకి వచ్చారు. సో వాళ్ళందరూ కూడా నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు, జబర్దస్త్ మహీధర్. సో బిగ్ బాస్ టైంలో కూడా చాలా అంటే చాలా హ్యూజ్ అప్డేట్స్ ఉంటాయి మీకు అందులో. సో దాంట్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉంటుంది. మీ పేజ్ ఓపెన్ చేసిన తర్వాత జబర్దస్త్ మహీధర్ ఒక 1,13,000 ఫాలోవర్స్ ఉంటారు. సో అది ఓపెన్ చేశాక మీకు అందులో బ్రాడ్కాస్ట్ పేజ్ అయితే కనబడుతుంది, ఛానల్. అందులో కూడా జాయిన్ అవ్వండి అండ్ పేజ్ని కూడా ఫాలో చేసి ఉంచండి. చాలా రీల్స్ అవి వస్తాయి. సో బిగ్ బాస్ రిలేటెడ్గా మీరు డిస్కస్ చేయడానికి మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఒక వేదిక అవుతుంది. సో ఫాలో చేసి ఉంచుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లేదంటే ఇన్స్టాలోకి వెళ్ళి జబర్దస్త్ మహీధర్ అని సెర్చ్ చేయండి, మీకు అక్కడైనా సరే వచ్చేస్తుంది. అయితే బేసిక్గా నాకు చాలామంది మెసేజ్ చేశారు. సో అక్కడ జరుగుతున్న కొన్ని సినారియోస్ గురించి. తర్వాత నాకు తెలిసిన పర్సన్ ఒక ఆయన ఉంటాడు కదా, చకోర పక్షి అని చెప్తుంటాను కదా. సో ఆయన కూడా ఉన్నాడు. ఆయన కూడా అడిగాను, ఏంటి మరి పరిస్థితి ఇలా అంటున్నారు అంటే, అదే అవుతుందన్న, మరి ఏడు చేస్తాం, ఎప్పుడు చెప్తా కదా నీకు, లాస్ట్ టైం కూడా చెప్పా కదా నీకు, వేరే ఇష్యూ ఒకటి, ఇప్పుడు కూడా అది కూడా కొంచెం రిపీట్ అవుతుంది, ఇప్పుడు ఇది రిపీట్ అవుతుంది, అన్నీ రిపీట్ అవుతాయి. సో మనకి ఏం చేయలేమన్నట్టుగా అన్నట్టుగా డిస్కషన్ అయితే వచ్చిందనమాట. సో ఓకే, సరే మరి ఇంకా అయితే దీని గురించి ఒకసారి మాట్లాడదాం అన్న ఒక ఫీలింగ్ అయితే కలిగింది. కాకపోతే ముందే చెప్తున్నా, ఇప్పుడు నేను చెప్పేది మీరు 100% నమ్మాలి అని అయితే నేను చెప్పట్లేదు. ఎందుకంటే ఇది బేసిక్గా చూసే విధానం బట్టి మారిపోద్ది. ఓకే, చూసే విధానాన్ని బట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అనిపించవచ్చు ఇప్పుడు నేను చెప్పే మాట. సో దానివల్ల ఇప్పుడు మీకు ఇది నేను చెప్పేది నచ్చలేదు అన్నట్టయితే, నేను చెప్పేది కరెక్ట్ కాదు అనేసుకొని లైట్ తీసుకోండి, వదిలేసేయండి. ఒకవేళ నేను చెప్పింది కరెక్ట్ అని కనుక మీకు అనిపించినట్టయితే ఓకే, మంచిదే. అట్లీస్ట్ దీని మీద ఒక చిన్న మూమెంట్ అనేది మొదలవుతుంది మన నుంచి. మొదలయ్యి అది కొంచెం పెరిగి పెద్దదయ్యి అట్లాగా అట్లీస్ట్ ఒక కొద్దో గొప్ప తెలుగు ఆర్టిస్ట్లకి హెల్ప్ అవుతుంది. తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్లకి, తెలుగు ఆర్టిస్టులకి, తెలుగు ఇన్ఫ్లుయెన్సర్లకి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. తెలుగు షో తెలుగు వాళ్ళకు ఉపయోగపడుతుంది. ఇది మీరు నమ్మినట్టయితే. నమ్మాలా లేదా అనేది మీ చాయిస్. నిజం అవ్వాలి అని కూడా లేదు, నేను చెప్తున్నా కదా, అది మీ ఇష్టం. చూసే విధానం బట్టి ప్రతిదీ మారిపోద్ది. కాబట్టి నేను చూసే విధానం ఇలా ఉంది అనుకొని మోస్ట్లీ ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి, ఒకటి మీకు నచ్చకపోతే నేను చెప్పే మాట. అయితే బేసిక్గా థంబ్నెయిల్ మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. నేను థంబ్నెయిల్ ఏమని పెట్టాను, తెల్ ఇంగ్ హిన్ ఉగు షో. సో బేసిక్గా నేను పెట్టిన పదం ఏదైతే ఉందో పైన థంబ్నెయిల్ మీద, దాని మీనింగ్ ఇది. తెలుగు స్టార్టింగ్ ఉంటుంది, మధ్యలో హిందీ ఉంటుంది, కన్నడ ఉంటుంది మధ్యలో, తర్వాత హిందీ వస్తుంది, తర్వాత మళ్ళీ లాస్ట్లో ఉగు, తెలుగులోంచి ఉగు తీసుకొని వచ్చి తెలుగుతో మొదలు పెడతారు, తెలుగుతో ముగిస్తారు, కానీ మధ్యలో జరిగేదంతా కూడా కన్నడ అండ్ హిందీ. సో దిస్ ఈజ్ వాట్ మై ఇంటెన్షన్ అబౌట్ ద వర్డ్ అనమాట. నేను థంబ్నెయిల్ మీద పెట్టిన ఆ పదం యొక్క ఇంటెన్షన్ అయితే ఇది. ఎందుకు అలా పెట్టాను అంటే, జనరల్గా నేను ఎప్పటి నుంచో మీకు చెప్తూ వస్తున్న ఒక మాట ఏంటి, కన్నడ వాళ్ళు బేసిక్గా చాలామంది అయిపోయారు బిగ్ బాస్ టీంలో. సో అది బేసిక్గా చాలా పెద్ద ప్రాబ్లం అవుతోంది అని చెప్పాను నేను. అది చాలామంది యాక్సెప్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. గట్టిగా మాట్లాడుకుంటే గౌతమ్ అనే పర్సన్ మేబీ అతనికి నేను తెలుసో లేదో నాకు తెలియదు, అతనికి నేను గుర్తున్నానో లేదో నాకు తెలియదు, కానీ సీజన్ 8 టైంలో బేసిక్గా ఈ కన్నడ వర్సెస్ తెలుగు అనే ఒక ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని మొదలుపెట్టింది నేనే. ఎందుకంటే నాకు అనిపించింది, నేను ఆ విషయంలో ఫీల్ అయ్యాను. నేను ఫీల్ అయ్యాను. తర్వాత దాన్ని చాలామంది షేర్ చేసుకున్నారు వేరే చోట. నాకు వ్యూవర్షిప్ ఎక్కువ రాకపోయినప్పటికీ కూడా చాలామంది షేర్లు చేసుకున్నారు ఆ టైంలో. సో అలా షేర్లు చేసుకొని ఉండడం వల్ల అది కొంచెం ఎక్కువ మందికి బాగానే రీచ్ అయ్యింది ఈ కాన్సెప్ట్, ఈ కన్నడ వర్సెస్ తెలుగు. ఎందుకు సీజన్ 8 టైంలో ఎంతమంది కన్నడ యాక్టర్స్ ఉన్నారు, నిఖిల్ కన్నడనే, లాస్ట్కి విన్ అయింది కూడా తనే. అండ్ ఆ టైంలో కన్నడ యూనివర్సిటీస్లో ఎలాంటి క్యాంపెయిన్స్ జరిగాయో కూడా నేను మీకు చెప్పాను. అక్కడ బేసిక్గా ನಮ್ಮ ನಾಡಿನ ಹುಡ್ಗ ಅಲ್ಲಿ ರೂಲ್ ಮಾಡೋకి నీవెల్ల హెల్ప్ ಮಾಡಬೇకని చెప్పి ఇట్లా కొన్ని క్యాంపెయిన్లు కూడా జరిగాయి అక్కడ. అంటే మనోడు బేసిక్గా అక్కడ రూల్ చేయాలంటే మీరందరూ హెల్ప్ చేయాలి, ఓటేయండి అని చెప్పి. సో నిఖిల్కి అక్కడ ఓట్లు పడినాయి అట్లా. ఓకే, దట్స్ అప్ టు దెమ్, వాళ్ళు ఏదో చేసుకున్నారు, అది వాళ్ళ తప్పు కాదు. ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది, ఇట్లా 2 చోట్ల ఓట్లు సంపాదించుకోవడానికి అవకాశం ఉంది, వాళ్ళు తీసుకుంటారు, అందులో తప్పేం లేదు. మన దగ్గర మన వాళ్ళకి అవకాశం లేదు కదా అనేది ఒక బాధ అంతే. సో నిఖిల్ కావచ్చు, తర్వాత యష్మి కావచ్చు, తర్వాత పృథ్వీ కావచ్చు, తర్వాత ప్రేరణ కావచ్చు, వీళ్ళందరూ కూడా కన్నడ సీరియల్ యాక్టర్సే అనమాట. సో వీళ్ళందరూ రావడం అనేది బేసిక్గా ఎంత కాదన్నా సరే
ఒక కైండ్ ఆఫ్ నెగెటివ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. బేసిక్‌గా ఆ సీజన్ కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి మేబీ అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు. వాళ్ళ తెలుగు కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉండడం. సో, కొంచెం వచ్చి రాని స్లాంగ్‌లో మాట్లాడడం. అంటే పదాలు ఎతుక్కుంటూ మాట్లాడుతున్నట్టు ఉంటది వాళ్ళ భాష. వాళ్ళ భాష ఎలాగుంటదంటే ఏరుకుంటూ ఉంటారు. ఏదో బేసిక్ ఒక పెద్ద బాక్స్ నిండా తెలుగు అక్షరాలన్నీ కూడా చెల్లాచెదురు చేసి, మధ్యలో కన్నడ అక్షరాలు, తెలుగు అక్షరాలు మిక్స్ చేసి ఉన్నట్టయితే, దాంట్లోంచి తెలుగు అక్షరాలు ఏరడానికి చేసే ప్రయత్నం ఏదైతే ఉంటుందో, ఆ ప్రయత్నంలా కనబడతది వాళ్ళ భాష అంతా కూడా. సో, ఆ భాష బేసిక్‌గా ఎప్పుడైనా సరే ఇట్లాగే ఉంటది మరింక. అది ఎంత ఫ్లూయెంట్‌గా నేర్చుకున్నా శోభాకొచ్చినంత ఫ్లూయెంట్‌గా రాలేదు మళ్ళీ. శోభ చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడుతది. తను కన్నడ అయినా కూడా అలా ఎక్కడ అనిపించదు. కానీ కన్నడనే ఒప్పుకోవాల్సిన విషయం అది. సో, అట్లాగా వీళ్ళందరూ కూడా ఉండేసరికి అది కొంచెం ఇష్యూ అయ్యింది. సో, నేను అప్పటి నుంచి మొత్తుకుంటున్నాను నేను. లాస్ట్ ఇయర్ నేను తనూజ విషయంలో కూడా చెప్పాను. తనూజ కూడా కన్నడ యాక్ట్రెసే. కాకపోతే ఏంటంటే ఇంకా బేసిక్‌గా అప్పటికే పీపుల్ చాలా ఎక్కువ మంది కనెక్ట్ అయ్యి ఉన్నారు తనకి ఒకటి. రెండోది ఏంటంటే తను ఒక్కరితే వచ్చింది. ఒక్కరిద్దరు రావడం ఎప్పుడు కూడా ప్రాబ్లం కాదు. ఎందుకంటే తెలుగు పర్సన్ ఒకాయన కన్నడ ఇండస్ట్రీకెళ్ళి అక్కడ బేసిక్‌గా ఒక 'బిగ్ బాస్' సీజన్‌లో విన్నర్ కూడా అయ్యాడంట. సో, అలా ఒకరిద్దరు ఎళ్తే పర్లేదు ఎప్పుడైనా సరే. ఒక సీజన్ మొత్తానికి కూడా మెయిన్‌గా వాళ్ళని ఎక్కువ తెచ్చేస్తే ప్రాబ్లమ్. ఎందుకు ఈ ప్రాబ్లమ్ అంటున్నానంటే, బేసిక్‌గా ఆల్రెడీ సీరియల్స్‌లో చాలా ఎక్కువగా స్థాయిలో ఎఫెక్ట్ అయ్యింది. ఓకే. తెలుగు సీరియల్ వ్యవస్థ ఆల్రెడీ భ్రష్టు పట్టిపోయింది. మా టీవీ వ్యవస్థ ఎస్పెషల్లీ మా టీవీ వ్యవస్థ, జీ తెలుగు వ్యవస్థలో కూడా కొంతవరకు ఈ కన్నడ డైరెక్టర్స్ అనేవాళ్ళు బేసిక్‌గా పాతుకుపోయారిక్కడ. సో, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సీరియల్స్, వాళ్ళ కథలు పట్టుకొనొచ్చి ఇక్కడ కన్నడ డైరెక్టర్స్ అవకాశాలు తెచ్చుకొని, తర్వాత వాళ్ళకి కంఫర్టబుల్‌గా ఉండడం కోసం అంటే లాంగ్వేజ్ కన్వీనియన్స్ అనేది ఉంటది కదా! వాళ్ళ యాక్టర్స్ గనక వచ్చినట్టయితే. సో, మేల్ యాక్టర్స్ అండ్ ఫీమేల్ యాక్టర్స్‌ని వాళ్ళని తెచ్చుకొని, సో, అలాగా బేసిక్‌గా వాళ్ళందరినీ కూడా కొంచెం అలా వాళ్ళందరూ ఒక చోటకి చేరుతున్నారనమాట. సో, అలాగా సీరియల్స్‌లో ఆల్రెడీ తెలుగు ఆర్టిస్ట్‌లకి అవకాశాలు తగ్గుతున్నాయి. సో, ఇది బేసిక్‌గా మొన్న ఎవరో మాట్లాడడం కూడా విన్నాను నేను. సో, ఒక 10 మంది యాక్టర్స్ ఉంటే ఒక ఇద్దరు, ముగ్గురు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉన్నారంటే ఒక అర్థం ఉంది. బట్ 7గురు వేరే లాంగ్వేజ్ వాళ్ళు ఉంటే ఇద్దరు, ముగ్గురు తెలుగు వాళ్ళు ఉంటున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనే ఒక మాట ఉంది ఆల్రెడీ. సో, మా టీవీలో ఆల్రెడీ కన్నడ వ్యవస్థ అనేది బాగా పాతుకుపోయి ఉండడం వల్ల స్టార్ మా టీములో 'బిగ్ బాస్' టీములో కూడా మీకు బేసిక్‌గా కన్నడ వాళ్ళు చాలామంది కనబడతారు. కన్నడ టెక్నీషియన్స్ కనబడతారు. కన్నడ సెట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు కనబడతారు. ప్రతి ఒక్కరు కనబడతారు. నిఖిల్ మలైక్కల్ గెలిచినప్పుడు కన్నడ వాడు గెలిచాడు అని చెప్పి నినాదాలు జరిగినాయి. ఈవెన్ దాన్ని అవినాష్ వీళ్ళందరూ కూడా బయటకొచ్చి చెప్పారు. ఇట్ హ్యాపెండ్. సో, ఇదంతా కూడా జరుగుతదక్కడ. సో, కన్నడ టీమ్ ఆల్రెడీ పెరిగిపోయింది. సో, కన్నడ నుంచి సీరియల్ యాక్టర్స్‌ని పట్టుకొస్తున్నారు. కాకపోతే ఇంతకు ముందులాగా సీజన్ 8లా కాకుండా తగ్గించారు. ఎందుకంటే సీజన్ 8 డిజాస్టర్ అయింది. అండ్ ఆ టైంలో ఇష్యూ కూడా జరిగింది. అండ్ అలా చేయడం కూడా నేను అలా చేయడం కూడా వాళ్ళకి నచ్చదు. జనరల్‌గా చాలామంది ఏమంటారంటే అంటే లైక్ ఇప్పుడు ఎట్లా ఉంటదంటే నేనేదో కావాలని చేస్తున్నా అంటారు. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే నేను బేసిక్‌గా ఒకప్పుడు ఆర్టిస్ట్‌నే. తెలుగు షోలోని ఒక ఆర్టిస్ట్‌ని నేను. మీరు బేసిక్‌గా మిగతా రివ్యూవర్స్ ఎవరైతే చూస్తారో వాళ్ళెవరు కూడా ఆర్టిస్టులు కాదు. నేను, సీను 65 మాత్రమే ఆర్టిస్టులం. మాకు తెలుసు. మాకక్కడ పరిస్థితులేంటో తెలుసు. మాకు ఐడియా ఉంది ప్రతీదీ కూడా. మేము ఒకప్పుడు ఆ కష్టాలన్నీ చూసొచ్చాం. ఒక తెలుగు యాక్టర్ 0 నుంచి అట్‌లీస్ట్ ఆ పొజిషన్‌కి రావడానికి ఎంత కష్టం ఉంటదో మాకు ఐడియా ఉంది. సో, అదంతా మేము ఆల్రెడీ పడి వచ్చిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడెన్ మా కష్టాన్ని ఇంకొకరు లాక్కుంటారంటే మాకు బాధ ఉంటది. నేను ఆ ప్లేస్‌లో లేను. కానీ అక్కడ ఉన్న తెలుగు ఆర్టిస్టుల బాధను నేను కొంచెం అర్థం చేసుకుంటా. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఒకటి, మనం తెలుగు ఆర్టిస్టుల కోసం మాట్లాడినందుకు సరే ఏదైనా ఒక పరిస్థితి వచ్చి బీబీ టీము కొంచెం ఏంది ఈడు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఎవరితోనైనా అన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు యాక్టర్స్‌తోని. అది ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు అని అంటారు తప్పస్తే, తెలుగు యాక్టర్స్ కూడా మనకు సపోర్ట్‌గా ఎవ్వరు రావట్లేదు. అదొకటి ఉంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే మనం యాస్ ఎన్ ఆడియన్స్‌గా మనం వాళ్ళకి కొంచెం స్టాండ్ తీసుకోవడం, వాళ్ళ వైపు నిలబడడం అంతా చేస్తూ ఉంటే వాళ్ళు నిలబడరు మన వైపు. అదొకటి ఉంటది. నేను నోటీస్ చేశా గదా! చాలా చోట్ల జరుగుతుంటది అట్లా. పేర్లు, పరిస్థితులు అయన్నీ అనవసరం గానీ, అంటే జరిగిన సిట్యుయేషన్‌లు అవన్నీ అనవసరం గానీ, బట్ జరుగుతదట్లా. సో, ఎవ్వరు కూడా అరే! ఈడు మన కోసమే మాట్లాడాడు కదా! లేదంటే ఇంతమంది ప్రేక్షకులు మన కోసం మాట్లాడారు కదా! అని ఏం ఆలోచించరు. సో, అదొక పెద్ద సమస్య ఉంది. కానీ ఎంత కాదన్నా సరే అదక్కడ జరిగింది. అండ్ సీజన్ 8 టైంలో అదే జరిగింది. అండ్ అలా జరిగిన తర్వాత బేసిక్‌గా గౌతమ్ అనేటోడు ఆ టాప్ 2 కూడా రాడసలు. ఆ పోరాటం గనక జరగకపోయి ఉండుంటే తెలుగు వాళ్ళు తెలుగోడికి ఓటేయాలి అన్న పోరాటం గనక జరగకపోయి ఉండుంటే బేసిక్‌గా సీజన్ 8లో గౌతమ్ సెకండ్ ప్లేస్‌కి కూడా వచ్చేటోడు కాదు. దట్ ఈస్ రాడ్ రియాలిటీ అది. సో, బట్ అది జరిగింది. అట్‌లీస్ట్ కొద్దో గొప్పో అక్కడి వరకు వచ్చాడు. సరే ఓకే. అది వేరే విషయం. తర్వాత నా క్వెషన్ ఏంటి అంటే ఇంకొకటి ఇప్పుడు ఈ కన్నడ దాని గురించి మనం మాట్లాడుకున్నాం గదా!
ఇంకొక పెద్ద ప్రాబ్లం ఉంది. దీని గురించి నేను ఎప్పటి నుంచో చెప్తూ వచ్చా గానీ, రివ్యూస్ టైంలో ఎప్పుడూ మాట్లాడలేదు. ఎందుకంటే, రివ్యూస్‌తో ఇంక దీనికి సంబంధం లేదు. బికాజ్ ఇదంతా కూడా సెలక్షన్ టైంలో జరిగేది. సో, సెలక్షన్ అయిపోయిన తర్వాత ఇంక దాని గురించి మనం మాట్లాడుకొని ఉపయోగం ఏముంది? సో, మనం ఏం జేయాలంటే, సెలక్షన్ టైంలోనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. సో, అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నా. ద ప్రాబ్లమ్ విత్ హిందీ పీపుల్. సో, బేసిక్‌గా ఈ 'బిగ్ బాస్' ఏదైతే ఈ స్టార్ మా టీవీ ఏదైతే ఎప్పుడైతే స్టార్ నెట్‌వర్క్‌లో కలిసిపోయిందో, అప్పటినుంచి కూడా 'బిగ్ బాస్' పరంగా ఈ మేనేజ్‌మెంట్ ఏదైతే ఉంటుందో, ఇక్కడ కొంతమంది ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఉన్నారు, లేకపోలేదు. సో, బేసిక్‌గా 'రఘువంశ కులపతి', 'నీలమేఘశ్యాముడు', 'రాఘవుడు' వీళ్ళంతా ఉన్నారు బానే. కాకపోతే ఒకాయన ఉంటాడు. ఆయన బేసిక్‌గా 'మిథున చక్రవర్తి'. ఆయన బేసిక్‌గా హిందీ వాడు. ఇంకొక ఆయన ఉంటాడే, ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు. ఏతో స్టార్ట్ అవుతది. ఆయన బేసిక్‌గా మొత్తం ఇవన్నీ పెద్ద పెద్ద వాళ్ళతో డీల్ చేసే పర్సన్ అనమాట. అమౌంట్ల పరంగా, వాటి పరంగా. ఏదో ఉంటది. మొత్తం 'బిగ్ బాస్' మొత్తానికి కూడా ఆయనే ఎగ్జిక్యూటివ్ హెడ్ లాగా ఏదో ఉంటది పేరు. పేరు నాకు స్ట్రైక్ అవ్వట్ల. తర్వాత ఇంకొక ఆవిడ ఉంటది. ఇప్పుడు ఇది ల్యాప్‌టాప్ గదా! ల్యాప్‌టాప్ గాదు, మొబైలు గాదు. ఈ రెండిటికి మధ్యలో ఆల్మోస్ట్ ఇంత ఇంత సైజులో ఒక డివైస్ ఉంటది. మనం చేత్తో పట్టుకొని చూస్తుంటాం. దాన్ని ట్యాబ్ అంటారు. సో, ట్యా ఆ ట్యాబ్ పేరుతో కూడా కొంతమంది ఉంటారు. సో, అట్లా దేర్ ఆర్ సో మెనీ పీపుల్ అనమాట. సో, వాళ్ళేంటంటే వాళ్ళంతా హిందీ వాళ్ళు. ఇక్కడ గ్రూప్ డిస్కషన్‌లో కూడా ఏమవుతోందో తెలుసా? ఇప్పుడు అగ్ని పరీక్షలో ఈ గ్రూప్ డిస్కషన్‌లు ఏదైతే జరుగుతోందో అది అతి పెద్ద ప్రాబ్లమ్. ఇన్నాళ్ళు మేము చెప్తుంటే ఎవరు పట్టించుకోలేదు గానీ, ఇప్పుడు ఎవరైతే అట్లా ఎళ్లారో వాళ్ళు బయటకొచ్చి చెప్తే తెలుస్తదేమో. కానీ చెప్పకూడదని చెప్పి చెప్తారేమో నాకు తెలిసి. రూల్స్ లాగా. అంటే అట్‌లీస్ట్ మీరు ఈ ఇయర్ రిజెక్ట్ అయ్యారు గదా! ఇవేవి బయట మాట్లాడకపోతే నెక్స్ట్ ఇయర్ కూడా మిమ్మల్ని కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ ఇయర్ కొంచెం బెటర్‌గా ప్రిపేర్ అయ్యి రండి. ఇలాంటివేమన్నా చెప్పే అవకాశాలుంటాయి. ఎంత కాదన్నా ఉంటాయి కొంచెం. సో, ఇక్కడ ఏమవుతోందంటే వాళ్ళందరూ బయటకొచ్చి చెప్తారో లేదో తర్వాత విషయం గానీ, అక్కడ ఏమవుతుందంటే ఈ గ్రూప్ డిస్కషన్‌లో మోస్ట్‌లీ హిందీ రాజ్యం ఏలుతోంది. సో, బేసిక్‌గా హిన్ తెలుగు, కన్నడ, హిందీ అట్లా అనమాట. సో, కన్, హిన్, ఉగు. సో, అది పెట్టడానికి రీజన్ ఇదే, ఈ హిందీ. సో, ఈ హిందీ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఇది బేసిక్‌గా ఈ సెలక్షన్ కమిటీ అనమాట. సో, వీళ్ళందరూ కూడా హిందీలో మాట్లాడతారు. వాళ్ళకి తెలుగు ఎంతవరకు వచ్చి అంటే, బాగున్నారా? నేను బాగున్నాను అంతే. ఏం చేస్తున్నారు? ఇట్లాంటి కొన్ని పదాలు వచ్చి తప్పిస్తే మోస్ట్‌లీ దే కాంట్ స్పీక్ ఫ్లూయెంట్ తెలుగు అనమాట. సో, వాళ్ళు హిందీలో అద్భుతంగా మాట్లాడతారు. वो लोग हिंदी में अच्छा से बात करते क्यों है तो वो उनका मदर टंग है. सो हिंदी में अच्छा से बात करते वो लोग. सो जो लोग हिंदी में बात करते, हिंदी में जवाब देते हैं ना, उसको ये लोग ताली बजाते, अप्रिशिएट करते, उसको हाइप देते, ऐसा करते. సో, ఇప్పుడు మీకు అర్థమైందా నేను చెప్పింది? అర్థమైతే మీకు హిందీ వచ్చు. ఓకే, డన్ అండ్ డస్టెడ్, నో ఇష్యూస్. బట్ రాకపోతే క్లియర్‌గా చెప్తా. బేసిక్‌గా వాళ్ళకి హిందీ బాగా వచ్చు. మదర్ టంగ్ అది కాబట్టి. సో, ఎవరైతే హిందీలో మాట్లాడతారో, సో, వాడిని అప్రిషియేట్ చేస్తారు, చప్పట్లు కొడతారు, హైప్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో, వీళ్ళకి హిందీలో సమాధానం చెప్పేటోళ్ళంటే చాలా చాలా ఇష్టం. హిందీ మాట్లాడగలిగిన వాళ్ళంటే ఇంకా ఇష్టం. ఇంగ్లీషు కూడా కొద్దో గొప్పో పర్లేదు. ఇంగ్లీష్‌లో మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు. బట్ ఇంగ్లీష్‌లో వీ కాంట్ ఎక్స్‌ప్రెస్ అవర్ ఎమోషన్స్. మనం మన ఎమోషన్స్‌ని ఎట్లా ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతాం? సో, తెలుగు 'బిగ్ బాస్' దానికి అగ్ని పరీక్ష షో జరుగుతూ ఉంటే చాలామంది పీపుల్ హిందీలో వచ్చి మాట్లాడుతున్నారు. సో, ఇక్కడ ఒక క్వెషన్ మార్క్ వస్తది చాలామందికి. ఇప్పుడు తెలుగు 'బిగ్ బాస్' అగ్ని పరీక్షకి అసలు అక్కడికొచ్చి హిందీ మాట్లాడాలి అని ఎలా తెలుస్తది అనే క్వెషన్ మార్క్ కూడా చాలామందికి వచ్చుండొచ్చు. అవునా? సో, దీనికి కూడా ఒక ప్రాసెస్ ఉంటది. లాస్ట్ సీజనే అనుకుంటా. లాస్ట్ సీజనో, సీజన్ 8 ఏమో 'కిరణ్ రాథోడ్' అని ఒక ఆవిడొచ్చింది. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయింది ఆవిడ. ఈ 'కిరణ్ రాథోడ్' అన్న ఆవిడ ఔట్ రైట్ హిందీ కంటెస్టెంట్ ఆవిడ. ఓకే. సో, ఆవిడ బేసిక్‌గా సెలెక్ట్ అవ్వడానికి కేవలం హిందీ అనేది మాత్రమే అక్కడ ఫ్యాక్టర్ అయింది తప్పిస్తే ఇంకెటువంటి కారణం లేదు, ఎటువంటి రీజన్ లేదు. అందుకే ఫస్ట్ వీకే ఆవిడ వెళ్ళిపోయింది. ఇంక అక్కడ చేయడానికి కూడా ఏటి లేదు ఆవిడ. వచ్చింది హిందీ తప్పిస్తే ఏమీ మాట్లాడట్లేదు. మధ్య మధ్యలో ఈళ్ళేదో 1, 2 ముక్కలు తెలుగు మాట్లాడిస్తే మాట్లాడతాం తప్పిస్తే ఏమీ రాదు ఆవిడ తెలుగులో. ఆవిడని ఎందుకు తీసుకున్నారు ఒక తెలుగు 'బిగ్ బాస్' షో కంటే? జస్ట్ బికాజ్ సెలక్షన్ కమిటీలో హిందీ వాళ్ళు ఉన్నారు కాబట్టి. స్టార్ హిందీ నెట్‌వర్క్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు కాబట్టి. వాళ్ళు సెలక్షన్ చేస్తున్నారు కాబట్టి. ఇదంతా జరుగుతోంది. ఇది ఎందుకు ఇంత పెద్ద స్థాయిలో దీన్ని మనం క్వెషన్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము అంటే, తెలుగు 'బిగ్ బాస్' షోలో సరే మీరు సెలబ్రిటీలని సెలెక్ట్ చేసినప్పుడు అది వేరే విషయం. ఎందుకంటే అట్‌లీస్ట్ మనం 80% ఆఫ్ పీపుల్‌కైనా సరే
ఈ అన్యాయం జరగలేదులే అన్న ఫీల్ అవుతాం. ఎందుకంటే మోస్ట్‌లీ అందరికీ తెలుగు వచ్చు, తెలుగు మాట్లాడతారు, ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనకక్కడ పెద్ద ప్రాబ్లమ్ లేదు. కానీ ఎవరైతే కొంతమంది బేసిక్‌గా ఇట్లా కామనర్స్‌గా సెలెక్ట్ అవ్వడానికని ఎళ్తారో, వాళ్ళు బేసిక్‌గా అక్కడ ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తారు? తెలుగు బిగ్ బాస్ షో కాబట్టి తెలుగేలే అనుకుంటారు మొత్తం. తీరా అక్కడికెళ్తే హిందీ, ఇంగ్లీషు రాజ్యమే ఎళ్తుంటే వాళ్ళకేం అర్థం కాదు కదా! సో, వాళ్ళు చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తారక్కడ. సో, ఇది ఈ ఒక్క సీజన్‌తో అయిపోతే పర్లేదు. కానీ నెక్స్ట్ సీజన్‌కి అదే ఉంటదిగా. ఆ నెక్స్ట్ సీజన్‌కి అదే ఉంటది. ఆ నెక్స్ట్ సీజన్‌కి అదే ఉంటది. సో, ఎవరైతే ఈ సెలక్షన్ టీమ్ ఉందో హిందీ సెలక్షన్ టీమ్ వాళ్ళే ఉంటారు. వి ఎవరైతే కామనర్స్‌గా ట్రై చేయడానికి ఎళ్తుంటారో వాళ్ళు అక్కడికెళ్ళి హిందీయే ఫేస్ చేస్తారు. అలాగే ఉంటది ప్రాబ్లమ్. సో, వాళ్ళకి తెలుగు అర్థం కాక ఈ గట్టి గట్టిగా మాట్లాడినోళ్ళు బేసిక్‌గా స్ట్రాంగ్ అన్న ఫీలింగ్‌లోకెళ్తున్నారు. వాళ్ళు ఇల్లాజికల్‌గా మాట్లాడిని, ఎలా మాట్లాడిని అనవసరం. గట్టిగా మాట్లాడితే స్ట్రాంగ్ అన్న ఒక ఫీలింగ్‌లోకైతే ఎళ్ళిపోతున్నారనమాట. సో, అదొక ప్రాబ్లమ్ అయితే ఉందక్కడ. సో, ఇలాంటి కొన్ని పరిస్థితుల మధ్య తెలుగు బిగ్ బాస్ షో అనేది ఎంతవరకు జెన్యూన్ కంటెస్టెంట్‌లను పుల్ చేయగలదు అనే ఒక క్వెషన్ మార్క్ వస్తోంది మనకి. లాస్ట్ టైమ్ కళ్యాణ్ విషయంలో బానే జరిగింది. ఎందుకు? కళ్యాణ్ గావచ్చు, డెమోన్ గావచ్చు వీళ్ళని కొంచెం బానే సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ముందు సెలెక్ట్ చేసినోళ్ళు ఎట్లైనా ఉండని గానీ, బేసిక్‌గా తర్వాత సెలెక్ట్ చేసినోళ్ళందరూ కూడా అభిజిత్తు, బిందు మాధవి, నవదీపు వీళ్ళు అవ్వడం వల్ల అభిజిత్ తెలుగు స్పష్టంగా మాట్లాడతాడు. నవదీప్ అద్భుతంగా మాట్లాడతాడు. చమత్కారాలు వదులుతాడు. చమత్కారాలు అర్థం చేసుకోగలుగుతాడు. బిందు మాధవి గారు బేసిక్‌గా తెలుగు బాగా మాట్లాడతారు. అంటే ఎంత చెన్నై ఎళ్ళిపోయి అక్కడ ఇండస్ట్రీలో సెటిల్ అయినా నేటివ్ అయితే తెలుగే కదా ఆవిడ. సో, అలా తెలుగు బానే మాట్లాడతారు ఆవిడ. సో, ముగ్గురు తెలుగోళ్ళు ఉండడం వల్ల వాళ్ళు ఎమోషన్‌ని అర్థం చేసుకోగలుగుతారు. జోకుల్ని నవ్వగలుగుతారు. జోకుల్ని తీసుకోగలుగుతారు. సెటైర్‌ని కొంచెం కాన్షియస్‌నెస్‌తో ఆలోచించి అర్థం చేసుకోగలుగుతారు. ఇవన్నీ ఉంటాయి. బట్ ఒక హిందీ వచ్చిన తెలుగు రాని పర్సన్‌కి ఏందంటే ఏం అర్థం అవుతాయి ఇవన్నీ కూడా. సో, ఇది బేసిక్‌గా ఎంత కాదన్నా సరే ఫర్దర్‌గా ఒక ఇష్యూనే. అంటే ఇది ఇది మనం డిస్కస్ చెయ్యాలా? లేదా? అనేది కూడా నాకు అర్థం కాలేదు. చాలా సేపు ఆలోచించాను నేను. ఎందుకంటే దీన్ని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇప్పుడు మనలాంటి కామన్ పీపుల్‌కి ఇది మోస్ట్‌లీ అన్నెసెసరీయే. నాకైనా, మీకైనా అన్నెసెసరీనే. ఎందుకంటే మనం ఎలాగో ఎళ్ళట్లేదు. కానీ వెళ్ళే వాళ్ళకే కామనర్స్ లాగా మనలాంటి వాళ్ళు ఎవరైతే ఎళ్తున్నారో సాధారణ వ్యక్తులు వాళ్ళకి అక్కడ ఎఫెక్ట్ అవుతోంది. అది నా వెర్షను. సో, వాళ్ళక్కడ ఎఫెక్ట్ అవుతున్నారు గదా! సో, గ్రూప్ డిస్కషన్‌లు జరుగుతున్న చోట మొత్తం 60 మందిని ఫైనల్ చేశారంటే, ఆ 60 మందిలో హిందీ వాళ్ళు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. ఇంకొకటి నేను అదే అన్నా ఇందాక బేసిక్‌గా ఈ తెలుగు అగ్ని పరీక్ష షోకి అప్లై చేయాలని చెప్పి హిందీ వాళ్ళకి ఎలా ఐడియా వచ్చింది అన్న ఒక పాయింట్ చెప్పాను గదా! సో, దీనికి బేసిక్‌గా ఒక ఆన్సర్ ఉంది. బట్ అది నిజమో కాదో నాకు తెలీదు. ఎందుకంటే నేను 100% ఇలా జరుగుతదని నేను అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. కానీ ఇది ఇలాగే జరుగుతదని నేను చెప్పలేను. అదేంటంటే బేసిక్‌గా బీబీ హిందీ వాళ్ళకి కొంతమందికి చెప్పడానికి కొన్ని ఏజెన్సీస్ ఉన్నాయి. సో, ఆ ఏజెన్సీలకి బేసిక్‌గా వీళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎళ్తది. ఈ బీబీ హిందీ టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎళ్తది. సో, అగ్ని పరీక్ష అనే ఒక కామనర్ సెలక్షన్ ప్రాసెస్ తీసుకొచ్చాము. సో, దాంట్లో బేసిక్‌గా కామనర్స్ ఎవరైనా సెలెక్ట్ అవ్వచ్చు. సో, హిందీ వాళ్ళు కూడా సెలెక్ట్ అవ్వచ్చు. సో, తెలుగు రాని వాళ్ళని కూడా మేము తీసుకుంటాం అందులో. ఎందుకంటే మనం బరంపురంలాగా మనం హిందీ వాళ్ళం గదా! సో, అట్లా ఉందాము. సో, రండి ఇక్కడ పార్టిసిపేట్ చేయండి అని చెప్పి కొన్ని ఇన్విటేషన్‌లు ఏజెన్సీలకెళ్తాయి. ఆ ఏజెన్సీల త్రూ బేసిక్‌గా చాలామందికి ఇన్ఫర్మేషన్ ఎళ్లి వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 7 టైమ్‌లో రతిక వచ్చింది గుర్తుందా? సో, రతిక బేసిక్‌గా ఒక ఏజెన్సీ తరపునే 'బిగ్ బాస్'కొచ్చింది. బట్ 'బిగ్ బాస్'కొచ్చిన తర్వాత ఏజెన్సీలను పట్టించుకోవడం మానేశారని చెప్పి అప్పట్లో నాకు కొన్ని ప్రూఫ్‌లు కూడా వచ్చినియి నాకు. వాళ్ళ నంబర్‌లు ఎత్తడం మానేయడం అన్నీ ఉంటాయి. వాట్సాప్‌లో రిప్లైలు ఉండకపోవడం ఇయన్నీ జరిగాయి. సో, ఇలా ఏజెన్సీల త్రూ కాంటాక్ట్స్ ఉంటాయి. ఇలాగ ఏజెన్సీల త్రూనే కొంతమందిని పట్టుకొస్తారు తెలుగులోకి గూడా. తెలుగులోకి గూడా. ఇప్పుడు 'శుభశ్రీ రాయగురు' అసలు ఎవరసలు? సో, తనని మేబీ తీసుకోవడానికి మేబీ ఇదే రీజన్ అయ్యి ఉండొచ్చు. ఒక ఏజెన్సీ త్రూ. నాకు తెలీదు ఎగ్జాక్ట్‌గా తను ఎంతవరకు అట్లా సెలెక్ట్ అయిందనేది. బట్ తనని సెలెక్ట్ చేయడానికి నాకు ఇంకో కారణం కనబడట్లేదు నాకు. అప్పటి వరకు తను ఎవరో కూడా తెలీదు బిఫోర్ 'బిగ్ బాస్.' సో, అది నేను చెప్పే పాయింట్. సో, మనోభావాలు దెబ్బతిన్నాయనేది బాగా ఫేమస్ గూడా అయింది అప్పట్లో. సో, దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. బట్ ఓవరాల్‌గా నేననేది ఏంటంటే ఓకే. సో, ఇలాగా ఇవన్నీ కూడా లైక్ కొంచెం ఎలా అంటే అన్నీ ఇంటర్‌లింకేనబ్బా! ఒకదానికొకటి కనెక్ట్ అయ్యే ఉంటాయి. సెలక్షన్ కమిటీ ఏమో హిందీ, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ నుంచి ప్రతి డిపార్ట్‌మెంట్‌లోని కూడా సెట్ డిపార్ట్‌మెంటు, ఆర్ట్ డిపార్ట్‌మెంటు, కాస్ట్యూమ్ డిపార్ట్‌మెంట్, మేకప్ డిపార్ట్‌మెంట్, పీఆర్ డిపార్ట్‌మెంట్ ప్రతి డిపార్ట్‌మెంట్‌లోని కూడా ఎంత కాదన్నా ఉన్నారు. పీసీఆర్ డిపార్ట్‌మెంట్ అన్ని డిపార్ట్‌మెంట్‌లు కూడా ఎంతో కొంత వేరే వాళ్ళు ఉన్నారు. సో, గెలిచిన కన్నడ వాళ్ళు గెలిస్తే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో, అక్కడ హిందీ అక్కడేమో హిందీ, ఇక్కడేమో కన్నడ.
ఓవరాల్‌గా ఇవన్నీ ఓ చోట చేరితే ఆ చోటు పేరు ఏందంటే తెలుగు బిగ్ బాస్ షో. అది. అంటే దానివల్ల ఏందంటే మనకి బేసిక్‌గా తెలుగు వస్తే చాలు అది ఎవడైనా పర్లేదు అన్నట్టుగా అయిపోయింది ఇప్పుడు బిగ్ బాస్ షోది కంటెస్టెంట్ల సెలక్షను. సో, అది హిందీ కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా కావచ్చు. అట్లా ఉంటది. ఉన్నారు తెలుగోళ్ళు కూడా పెద్ద పెద్ద హేమ, హేమీలున్నారు. ఉన్నారు. హేమ గారు తప్ప హేమీలందరూ ఉన్నారక్కడ. కాకపోతే ఏందంటే ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళ చేతుల్లో ప్రాసెస్‌లు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నాయి. ఒక ఆయన ఉంటాడు 'నీలమేఘ శ్యాముడు' ఒకాయన. సో, ఆయన బేసిక్‌గా ఏందంటే ఈ సెలక్షన్ కమిటీ పక్కన ఉంటాడాయన. అది ఎప్పుడు మెయిన్ కంటెస్టెంట్‌లకి. మెయిన్ కంటెస్టెంట్‌ల సెలక్షన్‌కి ఉంటాడాయన. సో, ఇక్కడ వీటికి ఉండడాయన. సో, అక్కడ ఏమవుతది అక్కడ ఇంటర్వ్యూలు జరుగుతాయి. అక్కడ కూడా ఇంటర్వ్యూలు జరుగుతాయి. ఇక్కడలా గ్రూప్ డిస్కషన్‌లు కాదు గానీ ఇంటర్వ్యూలు జరుగుతాయి అక్కడ. ఆ ఇంటర్వ్యూలు జరిగినప్పుడు ఆయన పక్కనుండి కొంచెం చెప్తుంటాడు. అయి అర్థం కానోళ్ళందరికీ కూడా. సో, ఆయన అర్థమయ్యేలా చెప్తాడు. హైప్ ఇస్తాడు. అంతా బానే ఉంటది. రన్ అండ్ డస్టెడ్ అక్కడ ఓకే. బట్ కామనర్స్‌కి ఆయన ఉండడుగా. కామనర్స్‌గా ఆయన ఉండడు. ఇక్కడ బీబీ టీమ్ మళ్ళీ పోనీ తెలుగోళ్ళని సెలెక్ట్ చేయకపోవడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదేంటది? వీళ్ళు బేసిక్‌గా తెలుగోళ్ళు ఏం చేస్తున్నారు? ఒక యూనియన్ లాగా ఫార్మ్ అవుతున్నారు. అంటే సంవత్సరానికి 4 నెలలే బిగ్ బాస్ పని. ఇప్పుడేదో మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ వచ్చింది. నెక్స్ట్ ఇయర్ నుంచి మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఉంటదేమో. కంటిన్యూ అవుతది నాకు తెలిసి. ఈ సీజన్ కొంచెం హిట్ అయింది. సో, వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బెటర్ రెస్పాన్సే వచ్చింది. సో, మనం కూడా కంటిన్యూ చేద్దాం నెక్స్ట్ సీజన్ రివ్యూస్. ఈ సీజన్ చూసాను ఎట్లా ఉంటది, ఏంటి, ఎలాగా అనేసి. సో, నెక్స్ట్ సీజన్ నుంచి కంటిన్యూ చేస్తా. నేను కూడా రివ్యూస్ చేస్తా. సో, బట్ నేననేది ఏంటంటే ఈ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్‌కి ఇప్పుడు ఉంది కాబట్టి ఒక 2 నెలలు మళ్ళీ 3 నెలలు అక్కడ మళ్ళీ పని ఉంటది గానీ, ఇన్ జనరల్‌గా ఈ స్టార్మా బీబీ టీమ్ ఏదైతే ఉందో వాళ్ళకి 4 నెలలు లేదంటే మహా అయితే 5 నెలలు జాబ్ ఉంటదనమాట. సో, ఆ 5 నెలలకి జాబ్‌లో పెట్టుకొని మిగతా టైంలో వాళ్ళని మానేయమంటారు. మళ్ళీ కావాలంటే 5 నెలలు పెట్టుకుంటాం అని చెప్తారు. సాలరీలు బానే ఉంటాయి. కానీ సంవత్సరానికి 7 నెలలు ఖాళీగా ఉండాలంటే కష్టం గదా! పోనీ ఈ 7 నెలలు ఎక్కడో పని చేశారబ్బా! మళ్ళీ అక్కడ మానేసి 5 నెలల్లో ఇక్కడికొచ్చి మళ్ళీ మానేసి మళ్ళీ ఎళ్తానంటే ఆడు తీసుకుంటాడు. ఈడు తీసుకోడు గదా! ఇలా ఇవన్నీ ఉండేసరికి ఇక్కడ యూనియన్ ఏంటంటే ఇక్కడ కొంతమంది ఫార్మ్ అయ్యి వాళ్ళేమన్నారు, మాకు బేసిక్‌గా మాకందరికీ కూడా సంవత్సరం మొత్తం ఉద్యోగ అవకాశాలు కావాలి. సో, మమ్మల్ని పర్మనెంట్ చేయండి. సో, మిగతా టైంలో కావాలంటే సాలరీ తగ్గించేయండి. కానీ వేరే టాస్క్‌లు అప్పజెప్పండి. బీబీ టైంలో మళ్ళీ బీబీ సాలరీస్ ఇవ్వండి. ఇది బేసిక్‌గా వాళ్ళు అడిగిన డిమాండ్. అది బేసిక్‌గా వాళ్ళకి నచ్చలేదు. తర్వాత వాళ్ళని పెట్టుకోవడం తగ్గించేశారు. ఇవన్నీ జరిగి తెలుగు వాళ్ళు తగ్గిపోతున్నారు. ఇది తెలుగు వాళ్ళు కర్ణాటక నుంచో లేదంటే హిందీ నుంచో వచ్చిన వాళ్ళ నుంచి ఈ డిమాండ్ లేదు. ఎందుకు? వాళ్ళేంది వచ్చిన 5 నెలలైనా చేసుకుంటూ వెళ్ళిపోదాంలే అన్నట్టు ఆళ్ళున్నారు ఆళ్ళు. సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం. వాళ్ళ ఇండస్ట్రీ కాదిది. వాళ్ళ షో కాదిది. అయినా ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయంటే అదే అదృష్టం గదా! సో, అదే తెలుగులో ఉంది కదా సామెత సచ్చినోడి పెళ్ళికి వచ్చిందే కట్నం అని. అట్లా అన్నమాట. సో, అందుకని వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ప్రాబ్లమ్ లేదక్కడ. సో, ఇది తెలుగులో యూనియన్ కల్చర్ ఉంది. యూనియన్ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే తెలుగు షో గాబట్టి. తెలుగు ఛానెల్ గాబట్టి. అందుకని ఇంకా అట్లాగా కొంచెం ఆ డీవియేషన్స్ అవన్నీ జరిగేసరికి హిందీ టీము, కన్నడ టీము వచ్చేస్తున్నారు. ఏం చెప్తాం ఇంక మరింక? ఏం చేయడానికి కూడా లేదబ్బా! వి కాంట్ డూ ఎనీథింగ్ మనం ఇక్కడ చేయగలిగేది ఏమీ లేదు. ఏమైనా చేయగలం అంటే ఒకటి తెలుగు ఆర్టిస్టులకి కొద్దో గొప్పో ఒక పర్సంటేజు ఫేవర్‌గా ఉందాం అంతే. నేను అలాగని బేసిక్‌గా కంప్లీట్‌గా తెలుగు ఆడియన్స్, తెలుగు కంటెస్టెంట్లకే ఓట్లేయండి అని నేను చెప్పట్లా. ఎందుకంటే అలా చెప్పినా జరగదని నాకు అర్థమైంది. ఐ యామ్ 100% యాక్సెప్టింగ్ దట్ నేనో లేదంటే ఇంకొకరో ఎవరో పెద్ద పెద్ద నాగార్జున గారొచ్చి తెలుగోళ్ళకే ఓట్లేయండి అని చెప్పినా సరే ఎండ్ ఆఫ్ ది డే ఒక కన్నడ కంటెస్టెంట్ అద్భుతంగా ఆడుతున్నట్టయితే కన్నడ కంటెస్టెంటే గెలుస్తాడు. అది నో డౌట్ ఎట్ ఆల్. నిఖిల్‌కి బేసిక్‌గా మంచి ఓట్ బ్యాంక్ ఉంది. మంచి ఓటింగ్ పడింది. బాగా ఆడాడు. మంచి పేరుంది. గెలిచాడు అయిపోయింది. సో, మనం ఎన్నో అనుకుంటాం. కానీ జరగవు అయన్నీ కూడా. అది నాకు అర్థమైంది కాబట్టి నేనేమన్నానంటే అది ఎలాగో జరగని పని. కాబట్టి తెలుగోళ్ళకి అట్‌లీస్ట్ ఒక పర్సెంట్ కొంచెం పాజిటివ్‌గా ఉందాం. అరే! మన తెలుగోడు అంతే. అట్లా అంతే. అంతకుమించి ఇంకెట్లా. ఐయామ్ నాట్ బ్రింగింగ్ లాంగ్వేజ్ ఇష్యూస్. బట్ అట్‌లీస్ట్ సపోర్ట్ ఆల్. అందరిని సపోర్ట్ చేయండి. బట్ మనోడిని ఒక పర్సెంట్ ఎక్కువ సపోర్ట్ చేయండి. 51% అయినా మనోడి వైపు ఉండండి. 49% అటు ఉండండి. అంతే. అది నేను చెప్పే పాయింట్. నేను బేసిక్‌గా ఇలాగే ఉంటారని నేను చెప్పను. ఎందుకంటే నేను యూట్యూబ్‌లో వీడియోస్ చేస్తుంటా. నేను రివ్యూస్ చేస్తుంటా. పైగా నాకున్న ప్రాబ్లమ్ ఏందంటే నేనేదైనా చిన్నది మాట్లాడినా సరే అది ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటదది. నేను లాస్ట్ సీజను స్టార్టింగ్‌లో రివ్యూలు చేశాను. ఒక 15, 20 రోజులు చేశా అంతే. కరెక్ట్‌గా చేయలేదు. లైవ్ కూడా చూడలేదు నేను కరెక్ట్‌గా. మధ్య మధ్యలో చూసేవాడిని తప్పిస్తే ఎక్కువ చూడగలిగేటువంటి కాదు నాకు. అంత టైం లేదు నాకప్పుడు. సో, ఈసారి నేను బేసిక్‌గా మంచిగా ల్యాప్‌టాప్స్ అన్నీ సెట్ చేసుకున్నా, ట్యాబులు సెట్ చేసుకున్నా. సో, మొత్తం ప్రతీదీ రెడీగా ఉంది నాకిప్పుడు. ఈసారి బేసిక్‌గా మైండ్ బ్లోయింగ్ ప్లానింగ్‌తో వస్తున్నాను నేను ఈసారి లైవ్ చూడడానికి.
ఒక్కడిని ఎంత చేయగలనో అంత చేస్తా. 8:30 నుంచి 12:30 వరకు టైం పెట్టుకుంటున్నాను నేను వర్క్ చేయడానికి. బిగ్ బాస్ టైంలో అంటే మిగతా ఛానల్స్ కూడా ఉంటాయి కదా మరి నాకు అన్నీ చూసుకుంటూ చేయాలి. సో అన్నీ చేస్తా నేను. ఏదైనా సరే వర్క్ అయితే బీభత్సంగా ఉంటుంది, అది నో డౌట్. కాకపోతే కష్టం ఉంటుంది మరి, ఇక తప్పదు. సో బేసిక్గా లాస్ట్ సీజన్ నేను ఆపేశాను మధ్యలో. ఎప్పుడో లాస్ట్లో మళ్ళీ స్టార్ట్ చేశాను. లాస్ట్లో స్టార్ట్ చేస్తేనేమో కళ్యాణ్ గురించి నేను ఒక మాట అన్నా, అది ఎక్కడికో వెళ్ళిపోయింది. అది తెగ షేర్లు పోయినాయి ఇన్స్టాగ్రామ్లో దానికి. ఎందుకయ్యా అంటే అది అంతే, ఇంకా ఏం చెప్తాం. సో అలా అన్నమాట. సో జనరల్గా కొన్ని ఉన్నాయి. సో అందుకని ఈసారి ఏంటంటే నేను కూడా ఇన్స్టా మీద ఫోకస్ చేస్తా. నేను కూడా కొంచెం ఆ రీల్స్ అవి పెడుతుంటాను అప్పుడప్పుడు. అండ్ మీరు కూడా బేసిక్గా షేర్ చేయండి అందరికీ. సో క్లిప్స్ కింద కట్ చేసో లేదంటే ఎలాగోలాగా షేర్ అయితే చెయ్యండి. సో షేర్ చేసుకొని చెప్పండి నా బిగ్ బాస్ ఆడియన్స్ అందరికీ కూడా మన ఛానల్ కూడా ఒకటి ఉంది, ఒక అద్భుతమైన ఛానల్, ఒక పర్ఫెక్ట్ రివ్యూస్ ఉంటాయి అనేది చెప్పండి. సో నేనైతే న్యూట్రల్గానే ఉంటాను, ఎందుకంటే బీయింగ్ ఏ రివ్యూ అని పేరు పెట్టుకున్నప్పుడు మనం న్యూట్రల్గా ఉండాలి. ఒపీనియన్ వేరు, ఒపీనియన్ చెప్పడం వేరు, రివ్యూ చేయడం వేరు కదా. సో రివ్యూలో మనం మోస్ట్లీ న్యూట్రల్గానే ఉండాలి. సో ఈసారి ఇంకా 100% ఇంకా తెలుగు అది ఏమీ లేకుండా ఏమీ మైండ్లో పెట్టుకోకుండా ఉంటా నేను. సో అదొక్కటి అంతే. సో మీకు మటుకు ఎందుకు చెప్తున్నానంటే మీరు ఓట్లు వేసేవాళ్ళు, మీరు డిసైడ్ చేసేవాళ్ళు. సో ఆ 1% అనేది కొంచెం బెటర్గా కనుక మీరు కన్సర్న్గా ఉన్నట్టయితే తెలుగు వాళ్ళ విషయంలో వాళ్ళకి కొద్దో గొప్ప హెల్ప్ అవుతుందన్న ఒక ఆశ అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. ఎందుకంటే రేపు పొద్దున గెలిచిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి కన్నడలోనే మాట్లాడుకుంటారు, హిందీలోనే మాట్లాడుకుంటారు తప్పిస్తే తెలుగులో కాదు. కానీ మనకి తెలుగు వాళ్ళు కావాలి. ఇప్పుడు కళ్యాణ్ బేసిక్గా వినేందుకు నాకు హ్యాపీ, ఒక ప్యూర్ తెలుగోడు, విజయనగరం దగ్గర ఒక మంచి ఒక రూరల్ ఏరియా దగ్గర పుట్టిన పర్సన్. సో అతను విన్నాడంటే నాకు చాలా హ్యాపీ, అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది. బట్ అట్ ద సేమ్ టైం తనూజ గెలవనందుకు బాధ కూడా ఉంది. ఎందుకంటే తనూజ కూడా చాలా ఎఫర్ట్ పెట్టింది, 100% ఎఫర్ట్స్ ఇచ్చింది. 105 రోజులు ఎంత కష్టపడింది, అంత కష్టపడింది, అన్నీ ఉన్నాయి తనూజ విషయంలో. తను కన్నడ కంటెస్టెంట్ కదా అని చెప్పి ఆ బాధ లేదు నాకు, అంటే ఆ పాయింట్ లేదు మైండ్లో. సో కన్నడ కంటెస్టెంట్ కదా గెలవకపోవడం మంచిదైందిలే అదేం లేదు నాకు. సో కన్నడ కంటెస్టెంట్ అయినా కూడా షీ డిజర్వ్స్ అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది నాకు. సో కళ్యాణ్ గెలిచినందుకు హ్యాపీయే, తనూజ ఓడిపోయినందుకు బాధే. సో అది నేను అదే అంటున్నా, అది హేట్రెడ్ వద్దు. జస్ట్ మనవాళ్ళని 1% ఎక్కువ సపోర్ట్ చేయడం వేరు, హేట్రెడ్ చూపించడం వేరు. హేట్రెడ్ వద్దు, జస్ట్ మనవాళ్ళని 1% ఎక్కువ సపోర్ట్ చేయండి అంతే, అంతకుమించి ఇంకేయట్లేదు. సో దట్స్ గైస్, ఇదైతే ఉంది. ఇది తెలుగు షో అన్నట్టు అనిపించదు. తెలుగు, కన్నడ, హిందీ 3 కలిసిపోయి ఉంటాయి. స్టార్టింగ్లో లాస్ట్లో తెలుగు చూపిస్తారు, మధ్యలో మటుకు జరగాల్సిన కిచిడి అంతా జరుగుతుంటుంది. అది మీరు యాక్సెప్ట్ చేస్తానంటే చెయ్యండి, లేదు చెయ్యనంటే చెయ్యొద్దు, దట్స్ అప్ టు యూ. యాక్సెప్ట్ చేస్తాను అంటే కంటిన్యూ, యాక్సెప్ట్ చేయను అంటే తెలుగు వాళ్ళకి 1% సపోర్ట్ చేయండి. అదే నేను చెప్పే పాయింట్, అంతకుమించి ఇంకేయట్లేదు. ఒకవేళ నేను చెప్పింది మీకు తప్పు అనిపిస్తే ఇగ్నోర్ ఇట్, వదిలేసేయండి. ఒకవేళ నేను చెప్పింది మీకు రైట్ అనిపిస్తే తెలుగు వాళ్ళకి 1% సపోర్ట్ పెంచండి అంతే. ఇవి రెండే అడుగుతున్నాను నేను, అంతకుమించి ఇంకేయట్లేదు. ఎస్ ఆర్ నో ఏదో ఒకవైపు ఉండండి అంతే, సరిపోద్ది. సో దాట్స్ గైస్, థ్యాంక్ యూ. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నెక్స్ట్ కమెంట్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీడియో బాయ్.